ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్ బయటకొచ్చాయి. ఇప్పుడు ఒకసారి మనం చూస్తే టీడీపీకి 135 ముందంజలో ఉంటే జనసేన 21, అలాగే బీజేపీ 8, అలాగే వైఎస్ఆర్సీపీకి 11. ఇప్పుడు ఒకసారి మనం ఎవరు ఎన్ని గెలిచారని చూస్తే ఇప్పటి వరకు టీడీపీ 75 గెలిచింది, అలాగే జనసేన 14 గెలిచింది, అలాగే భారతీయ జనతా పార్టీ 5, వైఎస్ఆర్సీపీ 9. టోటల్గా ఇప్పుడు ఏం గమనించాలంటే ఇక్కడ వైఎస్ఆర్సీకి దరిదాపు 150 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం అవ్వడానికి కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ వైఎస్ఆర్సీపీకి ఇంత పెద్ద దెబ్బ పడ్డం ఎవ్వరూ అసలు ఊహించలేదు. ఎటువంటి సర్వే తీసుకున్నా, ఎన్ని సర్వేలు ఇలా స్టేట్ సర్వేలు చూసినా కానీ, అలాగే నేషనల్ సర్వే చూసినా కానీ ఎవరు వైఎస్ఆర్సీపీకి 10కి 11కి స్థానాలకు పరిమితం అవుతుందని ఎవరు చెప్పలేదు. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు అలా నెలకొన్నాయి. చాలా పోలరైజేషన్ కనపడింది, అలాగే మిక్స్డ్ వాతావరణం కూడా కనపడింది. ఇప్పుడు మనం ఒకసారి నేషనల్ సర్వే చూసినప్పుడు నేషనల్ సర్వేస్లో చాలా క్లియర్గా ఎన్డీఏకి చాలా ఎంపీ సీట్లు వస్తాయి అని ఉంది. కానీ మన స్టేట్ సర్వేలు చూసినప్పుడు ఒకరు ఎన్డీఏ గెలుస్తుంది 110 నుంచి 120 వరకు వస్తాయని చెప్పి, ఇంకొకరు వైఎస్ఆర్సీపీకి ఒక 70 నుంచి 80 వరకు వస్తాయని చెప్పి, ఈ విధంగా ఏ సర్వే తీసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీకి ఒక 70, 60, కనీసం 30 అయినా తగ్గవు, ఒక 50 తగ్గవు అని చాలా సర్వేలు చెప్పాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా వైఎస్ఆర్సీపీకి 10 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం అవ్వడానికి ఏంటి కారణం? అసలు ఎలా ప్రజలు ఈ విధంగా వైఎస్ఆర్సీపీకి 10 సీట్లకి మాత్రమే పరిమితం చేశారు అనేది, అలాగే ఎన్డీఏకి ఎవ్వరు ఊహించిన విధంగా ఇన్ని సీట్లు, అంటే టీడీపీ అలోన్ 135, అలాగే జనసేనకి 21కి 21, అలాగే బీజేపీకి 8. ఇన్ని సంవత్సరాలు బీజేపీకి ఎప్పుడు ఒక 4-5 సీట్లు దాటి బీజేపీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే సీట్లని గెలుచుకోలేదు. కానీ ఈసారి 8 సీట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి గెలుచుకుంది. ఇప్పుడు ఒకసారి కారణాలు ఏంటని చూస్తే, మొదటిగా అలయన్స్ ఫామ్ అవ్వడం. ఈ టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 అలయన్స్ ఫామ్ అయ్యి ఎటువంటి యాంటీ ఇన్కంపెన్సీ ఓట్ని బయటికి వెళ్ళనీయకుండా చాలా సెక్యూర్గా అన్ని ఓట్లు వాళ్ళకే పడేటట్టు చాలా జాగ్రత్తగా స్టెప్పులు వేశారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి రైట్ టైం. అంటే రైట్ టైంలో అలయన్స్ని కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే జగన్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు టీడీపీ క్యాడరు అలాగే లీడర్స్ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఒక తెలియని ఒక స్టేట్కి వెళ్ళిపోయారు అనమాట. ఆ స్టేట్ నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కలిసి బయటకు వచ్చి అలయన్స్ని అనౌన్స్ చేశాడో, అప్పుడు టీడీపీ క్యాడర్స్ కానీ, టీడీపీ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కొత్త హోప్ని జనరేట్ చేశాడు. అంటే రైట్ టైంలో పవన్ కళ్యాణ్ ఎవరు డిసప్పాయింట్ కాకుండా ఒక కొత్త హోప్ని క్రియేట్ చేసే విధంగా అలయన్స్ని ఆ జైలు ముందు ప్రకటించడం ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడింది. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, ఒకవైపు జనసేన బీజేపీతో అలయన్స్లో ఉండి, అదేవిధంగా సడన్గా టీడీపీతో మేము అలయన్స్లో ఉంటాము అని అనౌన్స్ చేసి, అప్పుడు చాలా కన్ఫ్యూజ్ వాతావరణం నెలకొనింది. ఎలా అంటే బీజేపీ ఒప్పుకుంటుందా జనసేన టీడీపీతో వెళ్ళడం, బీజేపీ ఒకసారి బయటకు వెళ్ళిపోతుంది అని కూడా రూమర్స్ వచ్చాయన్నమాట. కానీ అలాంటి పరిస్థితుల్ని పవన్ కళ్యాణ్ తన సీట్లను కూడా త్యాగం చేసి బీజేపీని పట్టుకొని వచ్చి, అదేవిధంగా టీడీపీని పట్టుకొని వచ్చి ముగ్గురిని ఒకే తాటి మీదకి తెచ్చి తన సీట్లు కూడా వదులుకొని తన సీట్లు బీజేపీకి అలాగే బీజేపీకి త్యాగం చేసి, మనం గెలవడం ఇంపార్టెంటు, సీట్లు ఇంపార్టెంట్ కాదు అని అందరిని ఒప్పించి ముగ్గురిని ఒకే దగ్గరికి తెచ్చి ఎటువంటి ఒక్క ఓటు కూడా బయటికి పోనీయకుండా చాలా జాగ్రత్తగా ఈ అలయన్స్ని ఫామ్ చేసి అలయన్స్ని ఎన్నికల్లోకి తీసుకెళ్లడం. ఇది
థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏం చేసింది ఇక్కడ. వైఎస్ఆర్సీపీ 2019లో 150 సీట్లు పైగా గెలుచుకుంది. కానీ అంతమంది ఎమ్మెల్యేలతో ఏం చేశారు రాష్ట్రంలో అంటే వెల్ఫేర్ స్కీమ్స్తో. జగన్ ఏమనుకున్నాడు, వెల్ఫేర్ స్కీమ్స్ నేను పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ ముందు ఏం చేశాడు, ఒక ఫామ్ని ప్రతి ఇంటికి పంపించి ఎవరికి ఎంత డబ్బులు వచ్చాయి, మీకు డబ్బులు అందాయా లేదా అని చెప్పి ఒక ఫామ్ని పంపించి టిక్ చేయమని చెప్పాడు. అక్కడ ప్రతి ఇంట్లో దరిదాపు 1,00,000 నుంచి 2,00,000 3,00,000 వరకు ప్రతి ఒక్కరూ డబ్బులు తీసుకొని ఉన్నారు. అది ప్రతి ఇంట్లో అందరికి తెలుసు. కానీ జగన్ ఏమనుకున్నాడు, ప్రతి ఒక్కరికి డబ్బులు అందాయి కదా, నాకు ఓటేస్తారు అని చెప్పి ఒక ధీమాతో ఉన్నాడు. కానీ నిజానికి ఏం జరిగింది, ఇప్పుడు ఈ రిజల్ట్ చూస్తే డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏమనుకున్నారు, ఈ డబ్బులు ఎవరికి, డబ్బులు మళ్ళీ మాకే ఇచ్చాడు అనుకొని, అది నిజం అదే అనుకొని ఎవరికి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయలేదు. చాలామంది ఇప్పుడు మనం ఉమెన్స్ చాలామంది ఇప్పుడు వృద్ధుల్లో కానీ ఉమెన్స్లో కానీ చాలా వరకు ఈ ఓటింగ్ అంతా వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది ఇప్పుడు. కానీ యంగ్స్టర్స్, చదువుకున్న వాళ్ళు, ఒక జాబ్ చేసేవాళ్ళు, టీచర్స్ కానీ పోలీసెస్ కానీ అన్ని ఉద్యోగాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అలయన్స్కి సపోర్ట్ చేయడం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే వెల్ఫేర్ స్కీముల ద్వారా బెనిఫిట్ పొందారో ఒక కుటుంబం, ఆ కుటుంబంలోనే చదువుకున్న వ్యక్తులు కూడా ఉంటారు. డిగ్రీ చదివినవాడు, మాస్టర్స్ చదివినవాడు, లేకపోతే ఇంకోటి చదివిన వాళ్ళు ఏమనుకుంటారు, మా కొడుక్కి లేదా మా కూతురికి ఇంత డబ్బులు పెట్టి మేము చదివించాము, నెక్స్ట్ ఏంటి వాడు ఖాళీగానే ఇంట్లో ఉన్నాడు, వాడికి జాబ్ రావాలి కదా, ఆమెకు జాబ్ రావాలి కదా, ఒక కంపెనీ లేదు ఆంధ్రాలో, నెక్స్ట్ ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం లేదు, కొత్త కంపెనీలు రావడం లేదు, ఉన్న జాబులకే ఇప్పుడు డిఎస్సి ఇలాంటి జాబుల్లో ఇంకా అనౌన్స్ చేయలేదు అని చెప్పి ఇలా చాలా విధాలుగా ఆలోచించారు. 1,00,000 రూపాయలకు 2,00,000కి సంవత్సరానికి 2,00,000 ఇంపార్టెంటా, లేకపోతే మా కొడుక్కి మా కూతురికి జాబ్స్ ఇంపార్టెంటా, వాళ్ళ ఫ్యూచర్ ఇంపార్టెంటా అని ఆలోచించి చాలామంది ఈ ఎన్డీఏకి సపోర్ట్ చేశారు. అది క్లియర్గా మనకి ఈ రిజల్ట్స్లో కనపడుతుంది. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, కొత్త కంపెనీస్ పెట్టడం, కొత్త జాబ్స్ని క్రియేట్ చేయడం, స్కిల్స్ని డెవలప్ చేయడం, వీటిపైన కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి ఎవరైతే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారో అప్పుడు ఆ లీడర్స్ని ఖచ్చితంగా ఆంధ్ర జనం ఎన్నుకుంటారు. అంటే ప్రతి లీడర్ ఏమనుకుంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డిని 2019 ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత ఒకసారి మనం బాగా గమనిస్తే 2019 ఎలక్షన్స్ ముందు ప్రజల్లో ఉన్నాడు, బాగా తిరిగాడు, ఒక ఛాన్స్ ఏంటి అని అడిగాడు. ప్రతి టౌన్కి, సిటీకి పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరిని కలుపుకొని పాదయాత్ర చాలా సక్సెస్ఫుల్గా చేసి అందరూ ఏమనుకున్నాడు, ఇతను కూడా తన నాన్నగారు లాగా, రాజశేఖర రెడ్డి లాగా ప్రజలకి దగ్గరగా ఉన్నాడు, ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నాడు, ప్రజల్లో ఉంటున్నాడు అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ ఎలక్షన్స్ తర్వాత ఒకసారి సీఎం అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ప్రజలకి దూరంగా వెళ్ళిపోయి డిస్కనెక్ట్ అయిపోయి ఎక్కడో ఉండి నేను బటన్ నొక్కుతాను, నేను వెల్ఫేర్ స్కీమ్స్ నేను అమౌంట్ ఇస్తాను అని, అమౌంట్ ఇస్తున్నా కదా ఖచ్చితంగా నాకు ఓట్లు వేస్తారు అని ఒక ధీమాతో ప్రజలకి సంబంధం లేకుండా దూరంగా ఉండి లాస్ట్ ఎలక్షన్స్ ముందు దగ్గరికి వచ్చి, అంటే ప్రజలకి ఎవరైతే దగ్గరగా ఉండరో, ఎవరైతే ప్రజలతో ఉండరో ఆటోమేటిక్గా ప్రజలు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇది సేమ్ థింగ్ చంద్రబాబు నాయుడు కూడా 2014లో జరిగింది. ఎందుకంటే మీరు బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు కామెంట్స్ ఏమన్నాడంటే, నేను ప్రజలకి పార్టీకి దూరంగా ఉన్నాను, అది నాకు బాగా దెబ్బతీసింది అని చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు. ఇక్కడ మోరల్ ఏంటంటే, ఎవరైనా గెలిచిన తర్వాత ప్రజల్ని నెగ్లెక్ట్ చేస్తూ, ప్రజల ఆస్పిరేషన్ని తొక్కేస్తూ, అలాగే క్యాడర్ని, వాళ్ళు నమ్ముకున్న పార్టీ క్యాడర్ని నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి ఎప్పటికైనా దెబ్బ పడుతుంది. ఇదే ఇప్పుడు మనం 2014లో చంద్రబాబు నాయుడు 23 సీట్లకి ఏ విధంగా పరిమితం అయ్యాడో 23 సీట్లకు పరిమితం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి, నేనేం చేశాను, నాకు 23 సీట్లు ఎందుకు ఇచ్చారు జనము అని ఆవేదన వ్యక్తం చేశాడు. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ ఎలక్షన్స్ తర్వాత వైఎస్ఆర్సీపీ లీడర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు ప్రజలు నాకు 10కి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశాడు అని అడగచ్చు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళే ప్రజల నుంచి డిస్కనెక్ట్ చేసుకొని ప్రజల యాస్పిరేషన్స్ తొక్కేస్తూ స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ,
స్టూడెంట్ లీడర్స్ కానీ ఎంప్లాయీస్కి కానీ ఎటువంటి బెనిఫిట్ కానీ ఆ, ఎటువంటి డెవలప్మెంట్ తెప్పించలేకపోగా వాళ్ళపైన ఆ, పోలీసులతో కానీ ఇన్స్టిట్యూషన్స్తో కానీ వాళ్ళని తొక్కేయడానికి ట్రై చేస్తూ పొలిటికల్ పోలరైజేషన్ సృష్టిస్తూ పొలిటికల్ పోలరైజేషన్ని అనవసరంగా క్రియేట్ చేస్తూ ఎయిదర్ ఇట్ ఈస్ కాస్ట్ పరంగా కానీ రిలీజన్ పరంగా కానీ లేకపోతే రీజన్ పరంగా కానీ ఈ విధంగా డెవలప్మెంట్ ఈ విధంగా పోలరైజ్ చేసి వాళ్ళకి గొడవలు పెట్టడం ఒక పరిస్థితిని దారుణంగా తీసుకొస్తే వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలు ఈ విధంగానే బుద్ధి చెప్తారు. ఏదర్ ప్రజలు 2014 టీడీపీకి ఎలా అయితే 23 సీట్లకు పరిమితం చేశారో అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా 12-11 సీట్లతో పరిమితం చేశారు. కాబట్టి ప్రజల్ని ఎప్పుడు ఎవరు తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళు ప్రతి స్టెప్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో, ప్రజలకి ఏమి కావాలో అర్థం చేసుకొని ఎవరైతే ముందుకు డ్రైవ్ చేస్తారో వాళ్ళని ఎప్పటికీ ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారు. ఇప్పటికైనా పొలిటికల్ పార్టీలు అర్థం చేసుకొని ప్రజల్ని ఒక డెవలప్డ్ ఆంధ్రప్రదేశ్ మార్గంగా నడిపిస్తారని ఆశిద్దాం. లాస్ట్గా ఒకసారి రిజల్ట్స్ చూసినప్పుడు మనం ఇప్పటి వరకు అయితే 12 వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది. అలాగే బీజేపీకి 8 ఉన్నాయి, జనసేనకి 21, టీడీపీకి 134. ఏదేమైనప్పటికీ ఈసారి 2024లో అయితే కూటమి గవర్నమెంట్ని ఫామ్ చేయబోతుంది.